మిట్లారా, మరి మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. కూడొచ్చిన ఆత్మీయ బిడ్డలను మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుడు మీ అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చాలామంది పుట్టినరోజును జ్ఞాపకం చేసుకున్నంతగా ఈ జ్ఞాపకార్థ కూడికను జ్ఞాపకం చేసుకోవడం చాలా భయపడుతూ ఉంటారనమాట అండి. పాతి పెట్టిన రోజుతోనే ఇక ఆ వ్యక్తిని ఏం చేయడానికి ప్రయత్నిస్తారండి వాళ్ళు, ఇక అంతటితో మర్చిపోవడమే, ఇక ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోకూడదు అనేది ఆ గ్రామస్తుల యొక్క ఉద్దేశం అన్నమాట అండి. మరి బైబిల్ లెక్క ప్రకారం చనిపోయిన వారిని మళ్ళా జ్ఞాపకం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనేది ఈరోజు మనం బైబిల్ వాక్యాల్లో నుంచి కొన్ని విషయాలు కూలంకుషంగా మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదము అని అంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం అండి 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చూడండి, అంటే నీతిమంతులను మనం ఏం చేసుకోమని చెప్తుందంటే బైబిల్ జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఇంతకీ ఎవరు నీతిమంతులు అని అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడుతుంది అనమాట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం అంటే బాప్తిస్మం పొందటం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఇక్కడ సామెత గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం మనం చదివిన మాట ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఎవరు నీతిమంతులని చెప్తుందంటే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ పాపములోనే జన్మించారు, పాపములోనే మరణిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఎవరైతే విమోచించబడుతున్నారో వారిని దేవుడు ఉచితంగా ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం పొంది మారు మనసు పొందుతారో వారిని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనకు కూడా ఏం కలుగుతుందండి, ఆశీర్వాదము, దీవెన కలుగుతూ ఉందని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం కూడా మనం చూద్దామండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చాలండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి ఏం చేస్తానంటే రక్షిస్తాను. అంటే కుటుంబంలో ఆ కుటుంబం కాపాడబడాలి అని అంటే పిల్లలు ఆ కుటుంబానికి దేవుని యొక్క కాపుదల చాలా అవసరము. రెండవది దైవజనుని యొక్క ప్రార్థన కుటుంబానికి ఇంకా అవసరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడితో మాకు పని ఏముందలేండి, ఏదో అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం అయ్యగారిని, అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది చెప్పండి, యూజ్ అండ్ త్రో అయిపోతుంది అనమాట మా జీవితాలు. డిస్పో గ్లాస్ లాగా తాగేటప్పుడు దాన్ని జాగ్రత్తగా చూస్తాం, తాగంగానే ఏం చేస్తున్నామండి, విసిరి వేస్తున్నాం అనమాట. పిల్లరా, మనం ఎవరితోనైనా మరి హేళన ఎగతాళిగా మనం ఉండొచ్చు, దేవుని విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దైవజనుడిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను అనమాట. దేవునితో అవసరం అనేది మనకు ప్రతిరోజు ఉంటుంది పిల్లలు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయలు కాయవారు మేలుకొనుట వ్యర్థమే అని బైబిల్ చెప్తుంది అనమాట. ఉగ్రత దినమున నీ ఆస్తి నీకేం చేయదంటే అక్కరకు రాదు. కాబట్టి పిల్లరా, అవసరం తీరిన తర్వాత ఇంకా ఎక్కువగా నువ్వేం చేయాలంటే దేవుని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి నువ్వు స్తుతించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను అనమాట. పిల్లరా, అమెరికాలో యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా.
ఒక భార్యాభర్త ఇద్దరు మంచి ఆస్తిపరులు, వాళ్ళిద్దరు కూడా మంచి జాబ్ హోల్డర్స్ అనమాట అండి. రూపాయి అయితే కొదువు లేదు, వారికి ఉన్న కొదువు వల్ల ఏంటంటే పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోయేసరికల్లా పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళ అయ్యగారిని వదిలిపెట్టలేదు, మందిరాన్ని వదిలిపెట్టలేదు అనమాట. జ్ఞాపకం చేసుకోనండి పిల్లలారా, అయ్యగారిని వదిలిపెట్టలేదు, మందిరాన్ని వదిలిపెట్టలేదు. ఆదివారం అందరికంటే వీళ్ళే ముందు వచ్చేసేవాడు, పరిచయం చేసేవాడు. దేవుడు కను తెరిచి అద్భుత రీతిలో ఏం చేశారంటే, ఒకేసారి కమల పిల్లల దేవుడిచ్చాడు, మరొక కాన్పులో మరొక మగబిడ్డను దేవుడిచ్చాడు. 3 మగపిల్లలు అనమాట అండి. హల్లెలూయా. ఇంకా మగపిల్లలు పుట్టిన తర్వాత, దేవుడితో అవసరం తీరిపోయిన తర్వాత, వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవారే స్కూల్కి వెళ్తున్నారు. ఒక బాబు అయితే అప్పుడే పుట్టాడు. ఇంకా వీళ్ళు అనుకున్నారు, ఇక మనకు దేవునితో పనే ఉంది. ఇప్పుడు దాకా పిల్లలు పుట్టాలి కాబట్టి ఏదో వెళ్ళాం, అయ్యగారిని మైమరిపించాం, దేవుడిని ఇంకా మైమరిపించాం కాబట్టి ఇక దేవుడితో మనకు పని లేదు అనుకున్నారు. ఏమో తెలియదు కానీ పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఎవరిని విడిచిపెట్టడం మొదలు పెట్టారండి? దేవుని విడిచిపెట్టడం మొదలు పెట్టారు. దైవజనుడు పదే ఇంటికి వెళ్తున్నాడు. అమ్మ, ఎందుకని మీరు మందిరాన్ని మానేశారు? దేవుని సన్నిధిని దయచేసి నిర్లక్ష్యం చేయకూడదు తల్లి. దేవుని కాపుదల మనకు చాలా అవసరం, మన బిడ్డలకు చాలా అవసరం. మీరు మందిరానికి రండి అని దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి వారం వెళ్ళి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటే, వాళ్ళ అయ్యగారిని కూడా తక్కువ చేసి మాట్లాడారనమాట. ఏమన్నారు? అయ్యా, సరే మీరు ఎందుకు వస్తున్నారో మాకు అర్థమైంది, కాబట్టి నెల వచ్చి మీ దశంభాగం ఏదో మీరు తీసుకెళ్ళండి. మందిరానికి రావటం అంటే ఇప్పుడు మాకు పిల్లల వల్ల ఏం చేయట్లేదు, కుదరట్లేదని అన్నారంటే. అంటే వీళ్ళు ఇచ్చే దశంభాగం కోసం అయ్యగారు పని కట్టుకొని ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడని వాళ్ళ ఉద్దేశం అనమాట. అప్పుడు దైవజనుడు కూడా గద్దించి చెప్పాడంట, అమ్మ, దైవజనుడు మీ దశంభాగాల కోసం మీ ఇళ్ళకు వచ్చేవాడు కాదు. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి మందిరానికి వచ్చి పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసుకొని ఆ కానుకలు ఇస్తారో, ఆ కానుకలు దేవుడు స్వీకరిస్తాడు, దైవజనుడు కూడా స్వీకరిస్తారు. సరే, మీకు ఇప్పుడు దేవుడితో పని లేదు కాబట్టి దేవునితో మీకు పని కలిగిన రోజున నేను మరలా మీ ఇంటికి వస్తాను తల్లి, వందనాలమ్మ అని చెప్పి అయ్యగారు ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వాళ్ళు పెరిగారు, పెద్దవారు అయ్యారు. 10 years గడిచింది. ఈమె చిన్న బాబుకి ఏం చేస్తుందంటే, ఆ టబ్లో పెద్దోళ్ళు కదండి, చక్కగా వాడిని కూర్చోబెట్టి నీళ్లు పోస్తూ ఉందన్నమాట. నీళ్లు పోస్తూ ఉంది. అయితే ఈ పెద్దవాడు సినిమాలో చూశాడో ఎందులో చూశాడో నాకు తెలియదు కానీ, వాడి చేతిలో చాకు ఉంది. ఆ రెండో వాడిని పట్టుకొని ఏం చేశారంటే, సరదాగా పేకట్ట కోసాడంట. ఆ పేక ఎప్పుడైతే కోసాడో వాడు కింద పడి గట్టిగా అరిసి గిలగల కొట్టేసుకుంటూ ఉంటే, ఆ పిల్లవాడు అరుపులు నీ తల్లి ఏం చేసింది, ఆ టబ్బులో కూర్చున్న పిల్లడిని ఎలకింతలు పడేసేసి ముందు పిల్లడి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ కంగారులో చేతులు ఆడక ఏం చేసింది చెప్పండి, వాడిని గబగబా తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. వీడు అరుపు వినగానే ఈ పిల్లోడు ఏం చేశాడంటే, పెద్దోడు గబగబ పోయి, అమ్మ మా అమ్మ నన్ను ఎక్కడ కొట్టేస్తా అని చెప్పి ఆ కారు కింద దాక్కున్నాడండి. హల్లెలూయా. గబగబా వీడిని తీసుకొచ్చుకొని ఆ డోర్ తీసి ఎక్కించేసరికి కొంచెం సమయం గడిచిపోయింది. అయ్యో, చిన్నపిల్లడు ఏం చేస్తున్నాడని చెప్పి వాడి కోసం గబగబా పరిగెత్తుకెళ్ళి చూస్తే వాడు టబ్బులో నీళ్ళలో ఏం చేస్తున్నాడు చెప్పండి, చచ్చిపోయి తేలాడుతున్నాడు అనమాట. ఒకే రోజు జరిగినటువంటి మరణాలు అనమాట అండి ఇవన్నీ కూడా. అయ్యో, ఇదేంటి పరిస్థితి అని చెప్పి, సరే పోయిన పిల్లడు ఎలాగపోయాడు, రెండో వాళ్ళని బ్రతికించుకుందామని చెప్పి గబగబా వచ్చి ఆ కార్ స్టార్ట్ చేసి మరి మూవ్ అవుతూ ఉంటే ఈ పిల్లోడు కారు కింద దాక్కున్నాడండి. పెద్దోడు వాడి తలకాయ మీదకి ఏమైపోయిందంటే, ఈ తల్లి కారు ఎక్కించుకుని వెళ్ళిపోయింది అనమాట. పెద్ద కొడుకు మరణం ఒకరోజే, చిన్న కొడుకు మరణం ఒకరోజే. హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా రెండో కొడుకు కూడా ఏమైపోయాడు చెప్పండి, చనిపోయాడు. జాగ్రత్త, ఇచ్చిన దేవుడికి తీసుకుంటూ పెద్ద విశేషమేమీ కాదు. ఎవరితోనన్నా ఆటలాడు కానీ దేవునితో ఆటలాడితే, దేవునితో జోకులు వేస్తే, తిరిగి ఆయన కనుక జోక్ వేసారంటే నీకు నవ్వటానికి కళ్ళం నీళ్ళు తప్ప ఇంకేమీ మిగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మన కుటుంబానికి దేవుని అవసరం చాలా ఉంది, దైవజనుని అవసరం చాలా ఉంది. అవసరం తీరిపోయిన తర్వాత ఏరు దాటిన దాకా మంచి మల్లన్న అందంట, ఏరు దాటాక పోవాయి బోడి మల్లన్న అందంట. అలా ఉంటే ఏం చేయలేడు దైవజనుడు. ఏం చేస్తాడమ్మా? చేసేదల్లా దేవుడే. జాగ్రత్త, నీకు ఇచ్చిన ప్రొటెక్షన్, నీకు ఇచ్చిన రక్షణ కనుక దేవుడు తీసేస్తే
సాతాను నిన్ను జల్లెడు పెట్టేస్తాను ప్రభు పేట ప్రేమతో మనం చేస్తున్నాను. హల్లెలూయా. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని ఏం చేస్తా అంటే తిరుగులాడుతూ ఉన్నాడు. పిల్లరా, సంఘము వాడి భార్య నుంచి తప్పించబడాలంటే ఆయన రెక్కల చాటును ఏం చేయాలి చెప్పండి? మనము ఒదిగిన వారమై ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడంటే ఈ కుటుంబాన్ని కాపాడు ఏం చేస్తానంటే రక్షిస్తాను అని దేవుడు మనకు వాగ్దానాన్ని చేస్తున్నాడు. కాబట్టి అమ్మ, ఎవరైనా దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దైవజనుడిగా మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ లోకం మనకి ఎవరికి శాశ్వతం కాదు. దేవుని కాపుదల లేకపోతే, ఏమంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? రోడ్డుకి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చేంత వరకు ఈ రోజున ఏమి లేదండి, నమ్మకాలు అనేవి లేవు. ఈరోజు వరకు సజీవంగా ఉన్నావంటే దేవుడు ఈ ఆయుష్ ఇచ్చాడంటే, ఈ ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకో తెలుసండి, నువ్వు ఇంకా ఫలిస్తావని, నువ్వు సరి చేసుకుంటావని దేవుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తుంటే నువ్వు దేవునితోనే ఏం చేస్తాను కొంతమంది అండి ఆటలాడుతున్నా. దయచేసి ఆ విధంగా చేయడానికి వీలు లేదని దైవజనుడిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే పిల్లలు 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనమండి. నాకు ఇచ్చిన సమయంలోని వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను పిల్లరా. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంత గ్రంథం 24:16 అండి. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని అతని ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనిని పాతిపెట్టిరి. అమ్మా, ఈ లోకంలో మన ప్రవర్తన అంట దేవుని దగ్గర మంచిగా ఉండాలంట, కుటుంబంలో కూడా మంచిగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని దగ్గర మన ప్రవర్తన మంచిగా ఉంటే ఆటోమేటిక్గా కుటుంబంలో కూడా మన ప్రవర్తన మంచిగానే ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తే మంచి మాటలే చెప్తారు కానీ చెడిపోమని ఏ దైవజనుడు చెప్పండి. నిజంగా ఆ మాటలు పాటిస్తే మరి ఇప్పుడు కుటుంబం ఎలా ఉంటుందంటే గిన్నె నిండి పొంగి పొరలేదుగా ఉంటుంది అనమాట అండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం దేవుని దృష్టిలో మంచివారు అనిపించుకోవాలి. రెండవది, కుటుంబం దృష్టిలో మంచివారుగా మనం ఉన్నట్లయితే రేపు మనల్ని పాతి పెట్టే సమయంలో మనం ఎక్కడ పాతి పెట్టబడతామంటే రాజులతో పాతి పెట్టబడతామంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అంటే పెంట కుప్ప మీద నుంచి దేనులను పైకెత్తి ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతోనూ దేవుడు ఏం చేస్తారంటే కూర్చోబెడతాడు. నువ్వు దేవుని దృష్టిలో మంచిగా ఉన్నట్లయితే, కుటుంబంలో మంచిగా ఉన్నట్లయితే, వాక్యానుసారం నడుచుకుంటే దేవుడిని కుటుంబాన్ని ఏం చేస్తారంటే ఘనతకి ఎక్కిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. తర్వాత యోబు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం చూడండి అన్న. యోబు గ్రంథం 18:17 అండి. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. పై వచనం చదవండి, ఎవరో వారు చూద్దాం. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలం మీద అంటే ఇదంతా శాపం పెడుతున్నాడా ఆశీర్వాదం చెప్తున్నాడా? ఎండిపోవడం అంటే ఆశీర్వాదమా శాపమా? మీరే చెప్పండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, భూమి మీద ఎవరును వారి పేరు జ్ఞాపకం చేసుకోరు అంటే అది శాపమా ఆశీర్వాదమా? చెప్పాలి గట్టిగా. మనం చచ్చాక మన పేరు తలవకుండా ఉంటున్నారంటే దానికంటే శాపం ఇంకొకటి లేదు. భూమి మీద ఎవరును వారి పేరు జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. అంటే నీకు జ్ఞాపకార్థ కూడిక జరగట్లేదు అంటే నీకంటే శాపగ్రస్తుడు ఇంకొకడు లేడు. అలాగే కీర్తన 109లో కూడా ఉంటాయి కొన్ని శాపాలు అన్నమాట అండి. ఆ శాపాల్లో కూడా ఒక మాట రాయబడుతుంది చూడండి. కీర్తన గ్రంథం 109వ కీర్తన 11వ వచనం కానీ చదవండి నాన్న. కీర్తన గ్రంథం 109వ కీర్తన 11వ వచనం. వాని ఆస్తి అంతయు అంటే శాపాలు పెడుతున్నాడు. ఇది ఎవరి గురించి రాయబడిన కీర్తన అంటే మీకు తెలీదు, యేసు ప్రభు గురించి రాయబడిన కీర్తన. మేలుకు ప్రతి కీడు చేస్తున్నారు, ఆ చేసే వాళ్ళందరికీ ఇట్లాంటి శాపాలు వస్తాయని అక్కడ రాయబడుతూ ఉన్నాయి. చదువునాన్న. వారి కష్టార్జితం ప్రజలు దోచుకోవడం అనేది కూడా శాపమే.
అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేకపోతారు అనేది కూడా ఒక శాపమే. ఇదిగో తండ్రి లేడనుకుంటే వాళ్ళ దయ చూపే వాళ్ళు కూడా ఉండకపోవడం అనేది ఇంకా శాపం. వారి వంశం నిర్మూలం అయిపోద్ది. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాకంటే ఇది కూడా శాపం ఆశీర్వాదం చెప్పండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ నీ పేరు ఎత్తట్లేదంటే నీకంటే శాపగ్రస్తులు ఎవరు లేరంటే ఇప్పుడు ఆ గ్రామంలో చేస్తుందంతా ఏంటంటే శాపగ్రస్తమైన ఆచారము. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మరలా జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆ వ్యక్తి చేసుకున్నటువంటి ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మరి కుటుంబీకులు బాప్తిస్మం పొందలేదు, అదొక విచారం అనమాట. బాప్తిస్మం పొంది ఉంటే ఇంకా ఈరోజు మీకు ఆశీర్వాదమేనని ఇంకా నేను ఘంటాపద్ధంగా చెప్పగలిగేవాడిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. ఆయనకి దేవుడు సమయం ఇచ్చాడు, కానీ ఏం చేయలేదండి, ఆయన ఇంకా దేవునికి లోబడలేదు. లోబడి ఉండుంటే ఇంకా సంతోషించేవాళ్ళం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. అందుకనే జ్ఞాపకార్థ కూడిక చేయకపోవడం అనేది శాపం, జ్ఞాపకార్థ కూడిక జరిగించడం అనేది ఆశీర్వాదము. బైబిల్ లెక్క ప్రకారం మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. తర్వాత మనం చూస్తే యోబు గ్రంథం 27-23 చూడండి. అని మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలువేదురు. ఎవరినంటే దేవుడిని ఆశ్రయంగా పెట్టుకోకుండా, కుటుంబంలో సాక్ష్యాన్ని కాపాడుకోకుండా, దేవుడు భయం లేకుండా, మనుషుల భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఏవండి నిన్ను ఒక రోజున చీకొట్టి తరిమేసే రోజు ఒకరోజు ఉంటుందని బైబుల్ మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది. నేను అన్నాను అనుకోండి, నన్ను ఊరుకుంటారా మీరు? బైబిల్ ముందు ఎవరమైనా తల వంచాల్సిందే. దేవుని స్తోత్రం చేద్దాము గట్టిగా. హల్లెలూయా. తర్వాత కీర్తన 109:15 చదివాం కదండి. 15వ వచనం చదవండి. ఆయన వారిని జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండును గాక. అంటే ఎవడి పేరు జ్ఞాపకం చేసుకోరయ్యా అంటే పాపిష్టోడి పేరు జ్ఞాపకం చేసుకోరు. నీతిమంతుడి పేరు ఏం చేస్తారమ్మా? చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటారు అని బైబిలే మనకు ఈరోజున సమాధానం ఇస్తూ ఉంది ఇటువంటి క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళకి. హల్లెలూయా. అందుకనే పెళ్ళికి వెళ్ళాలో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళాలో బైబిల్లో చెప్తుంది. ప్రసంగి 7:1-2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జనన దినము కంటే ఏ మేలు మేలంటండి. జనన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కంటే కూడా మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది మరి ఎక్కువ మేలని ఎవరు చెప్తున్నారు మనకి? బైబిలే స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఈ రోజున మనం మేలైన దాన్ని చేస్తున్నామా, కీడైన దాన్ని చేస్తున్నామా? మేలైన దాన్నే మనం అందరం చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళేదానికన్నా కూడా మీరు ఇట్లాంటి ప్రోగ్రాంకి వెళితే అక్కడ దేవుని యొక్క వాక్యము మరణము గురించి దైవజనులు బోధిస్తారు. అప్పుడు మీరు భయభక్తులు కలిగి నిత్యరాజ్యం వైపు చూడగలుగుతారు. దేవుని స్తోత్రం చేద్దామా గట్టిగా. ఆ మాట అక్కడే అంటున్నాడు, చదువునా. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని ఏం చేయాలంటే మనసును పెట్టరు. అంత హ్యాపీగా ఉంది, చిల్ బ్రో అని చెప్పేసి ఏం చేస్తున్నారండి? ఎంజాయ్ చేస్తా తిరుగుతున్నారు. ఇలాంటి చోటకు వస్తే తెలుసుద్ది, రేపు నా దినం కూడా ఏదో ఒక రోజు అవుద్ది. నా జ్ఞాపకార్థ కూటం కూడా ఇలా పెడతారు. అలా పెట్టినప్పుడు నా జ్ఞాపకార్థ కూటం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నా బ్రతుకుని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అని భయం కలిగేటటువంటి బోధలు నీకు ఎక్కడ లభిస్తాయి అని అంటే జ్ఞాపకార్థ కూడికలోనే. పెళ్ళిళ్ళు ఇటువంటి బోధ చెప్తే ఊరుకుంటారో వెంటనే మైకి లాగేసుకుంటారు. అదే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్ళిలో రాలిపోదువో నీవు కూలిపోదువో అన్నాను అనుకోండి, ఎక్కడి నుంచి తెచ్చారు అయ్యగారిని అంటారు అనమాట. అక్కడంటే ఎలాంటి పాటలు పాడాలి అవి వేరు, అవి ఇక్కడ పాడితే మీరు ఊరుకోరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అందుకని ఎక్కడే పాటలు పాడాలో ఆ పాటలే పాడాలి. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి చోటకు వచ్చినప్పుడు మరణము గురించి మనం ధ్యానం చేస్తాం. మనం ధ్యానం చేయాల్సింది ఇది. హల్లెలూయా.
అప్పుడు భయభక్తులు కలుగుతాయి, అప్పుడు దేవుడు అంటే భయం వస్తుంది, అప్పుడు మోకాళ్ళు వేస్తావు, అప్పుడు దేవుని వైపు చూస్తావు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అందుకని చక్కని పాట ఉంది. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన దాని ఉన్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకున్నా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకున్నా, నిలిచే ధైర్యం నీకున్నా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. చెప్పండి. నేను యవ్వన కాలంలో ఉండి కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు బొమ్మలూరు దగ్గర మీటింగ్ జరుగుతుందన్నమాట అండి. అప్పుడు సరదాగా ఉండేవాడిని, ఏముందలే అన్నట్టుగా. ఈ కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు అన్న ఇదే పాటతో వర్షిప్ చేస్తున్నారు, జోసఫ్ అన్న. మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా. ఆ ప్రతి చరణం కూడా పిల్లారా నన్ను తాకి, ఆయన పాడుతున్నాడు నేను ఏడుస్తున్నా, ఆయన పాడుతున్నాడు నేను ఏడుస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. అవునా కాదండి? వెళ్ళేటప్పుడు ఒంటి మీద వస్త్రం అన్న ఉంచుతారా మనకి? తీసావు కూడా పడేస్తారనమాట. చెవులు కొన్నాయి, ముక్కులు కొన్నాయి, మొత్తం లాగావు కూడా పడేస్తారు. దిగంబరిగానే వచ్చాము, రేపు దిగంబరిగానే పోతాము. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అందచందాలు చూసుకొని మురుచుకుంటున్నావు. ఇవేమో నీ అనుమానాలు వస్తాయా? హల్లెలూయా. నీ వెంట రావెన్నడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు నీవు ఈ లోకంలో జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నువ్వు చేసిన క్రియలన్నిటికీ ఏముందంటే తీర్పు ఉంది. తీర్పు. నువ్వు మాట్లాడే మాటలకి, చూసే చూపులకి, ఆలోచించే ఆలోచనలకి. పిల్లరా, దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే తీర్పులు లెక్క అప్పచెప్పాలి. మనం మనుషులకు భయపడకూడదు, కానీ ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలి. అందుకని ఆత్మను గాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. నీ ఆత్మను దేహాన్ని కూడా నరకంలో వేగిన శక్తి కలిగిన దేవుని నువ్వేం చేయాలండి? ప్రతినిత్యము భయపడాలి. దేవునికి స్తోత్రం. మరి మాటలన్నీ మనకి ఎక్కడ లభిస్తాయండి? ఇటువంటి కోడికల్లోనే మనకి లభిస్తాయి. దేవునికి స్తోత్రం. పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు,
నిజముగా పురమిది కాదెప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మనం ఆ గోడ కాడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. గోడ దావాజుగుడు గుర్తుంచుకో. గోడ చూసినప్పుడల్లా నీకు ఎవరు గుర్తు రావాలంటే ఈ దావాజుగుడు నాది కాదు, నా గుడు వేరే ఉంది. హల్లెలూయా. దేనికన్నా వయసు ఉందేమో కానీ మరణానికి మాత్రం ఏమీ లేదండి. దయచేసి ఎందుకో దేవుడి రోజున బ్రతిమలాడు చెప్తున్నాడు వాక్యం ద్వారా, ఇంకా నీ జీవితాన్ని దిద్దుకోకపోతే, ఇంకా నీకు మందిరానికి రావటం మనసు లేకపోతే, రేపు ఈ క్రియలన్నీ రేపు దేవుని దగ్గర నువ్వేం చేసుకోవాలి లెక్క. ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చింది ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదండి. ఈ దేహం ద్వారా దేవుడిని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. అందుకనే మన జ్ఞాపకార్థ కూటం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే ఇప్పుడే మన జీవితాలు ఏం చేసుకోవాలన్నా దిద్దుకోవాలి, మార్చుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. తర్వాత ఇర్మీయా గ్రంథం 17:13 ఒక మాట ఉందండి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గుపడిపోతారు. ఒక రోజున ఏం పొందుకుంటానో దేవుని వదిలేస్తే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాను కదా మీకు ముందే. చివరికి అయ్యగారిని అనేసింది ఏమని, ఆ దశంభాగం కోసం వస్తాడేమో అయ్యగారు అనుకొని, కొన్ని నెలల్లో వచ్చి తీసుకుపోయా, నీ బాధ మాకు అర్థమైంది అన్నట్టుగా మాట్లాడారంట. ఆ మాట సేవకుడు సిగ్గుపరిచారు. వాళ్ళు తెలీదు దేవుడు వారిని సిగ్గుపరచబోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఒక్క రోజున ఇచ్చిన 3 పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చేతుల మీదుగా తీసేసుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన మరణ సాధనములు వాడుతున్నాడు. నీ గ్యాస్ బండ ఎప్పుడు పేలుతుందో తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పేలమన్న ఉద్దేశం కాదు సుమా. నీ ఇంట్లోనే ఉంది మరణం. కరెంటు తీగలు చిన్న పిల్ల ఉందంట, పాప పిల్లకేం తెలుసు, వీళ్ళేమో ఆడుకుంటా బయటికి వెళ్ళారు, పిల్లని అక్కడ వదిలేశారు. ఆ ఛార్జింగ్ నోట్లో పెట్టుకుని కథకను కోరికిందంట, చచ్చిపోయింది. చిల్లర కొట్టంట అయింది కాంట్. ఆయన నీ పిల్లల్ని నువ్వు కాపాడగలుగుతావా? నా పిల్లల్ని నేను కాపాడగలుగుతానా? ఎవరు కాపాడాలండి? మరి దేవుని కాపుదలను కావాలని నువ్వు ఎవరిని విసర్జించకూడదు, దేవుడిని విసర్జించు. దేవుడిని విసర్జించేస్తే నిన్ను దేవుడు సిగ్గుకి అవమానానికి అప్పచెప్పేస్తాడు. హల్లెలూయా. తర్వాత ద్రోహము చేయువారు యెహోవాను జీవజనుల ఓటును విసర్జించిన వారు ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడినట్టుగా ఉందరు. ఇసుక మీద పేరు రాస్తే ఎంతసేపు ఉంటుందమ్మా? దెబ్బతో వర్షం వచ్చినా వస్తే మళ్ళీ పేరు అనేది కనపడదు. కానీ దేవుని దృష్టిలో మంచిగా ఉండే వాళ్ళకి, కుటుంబంలో మంచిగా ఉండేవారికి, వాక్యంలో మంచిగా ఉండే వాళ్ళ పేర్లు అంటే దేవుడు ఎక్కడ రాస్తారంటే జీవ గ్రంథంలో రాస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన పేరు ఇసుక మీద రాయబడినట్టుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ జ్ఞాపకార్థ కోటాలు పెట్టాల్సిందే. వాళ్ళని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి ఏమండి ఉన్నవాడు. మొన్న తిరువిధి రవికుమారయ్య గారు చెప్తున్నాడు, వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థ కోటం అంటే 50 సంవత్సరాలు చేశారంట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకు ఉందే చేశారు, మనకు లేదు. సంవత్సరానికి ఒకసారి అన్న అయ్యగారిని పిలిపించుకొని చిన్న జ్ఞాపకం చేసుకుంటూ తప్పేమీ లేదు. కనీసం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టుకుంటూ తప్పేమీ లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోవడం అనేది మాత్రం అది దేవుని విసర్జించిన వారికి వచ్చేటటువంటి శాపము. హల్లెలూయా. ఇప్పుడు యేసన్న గారు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, చేసుకోవట్లేదు చెప్పండి. ప్రపంచాన్ని కదిలించేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోయిన సేవ మాత్రం ఏమవట్లేదంటే ఆగట్లేదు అనమాట అండి. దేవునికి స్తోత్రం. మొంగమూరు దేవదాసాయి గారు మహానుభావుడు 120 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు మనం ఏం చేసుకుంటున్నాం? అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. వాళ్ళు చనిపోయి ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు దేవునిలో జీవిస్తూ చనిపోయారు. దేవుని స్తోత్రం చేద్దాము గట్టిగా. మనలో కూడా అనేక మంది మనం చనిపోయిన తర్వాత కూడా వచ్చు తరం వారు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జ్ఞాపకార్థ కూటం పెట్టాలా వద్దా? ఏమ్మా చెప్పాలి, పెట్టాలా వద్దా? పెట్టడం ఆశీర్వాదమా, పెట్టకపోవడం ఆశీర్వాదమా? పెడతాం శాపమా, పెట్టకపోవడం శాపమా? పెట్టకపోతేనే శాపం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది అనమాట. మరలా మీరు వాక్యం వినాలనుకుంటే, 10 మంది షేర్ చేయాలనుకుంటే, మా ఛానల్ పేరు ఏంటంటే JGVM అనమాట. 4 అక్షరాలు JGVM. అది కనుక నొక్కితే వెంటనే పావురం బొమ్మ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ మెసేజ్ మీరు వినొచ్చు. ఆదివారం 2 ప్రసంగాలు చెప్తున్నాను, అవి కూడా మీరు వినొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్న ఒక ఆవిడ విజయవాడలో చూస్తుందంట మా లైవ్. కీబోర్డు ఫ్యాట్ చూసారు ఎంత బాగున్నాయో.
ఏమో బాగోలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆ విజయవాడలో చూసి ఆ సహోదరి ఫోన్ చేసి అంటున్నారు, అన్న నిజంగా మీ ఆరాధన చాలా బాగుందన్న, ఉదయమే అయిపోయింది, లేకపోతే మధ్యాహ్నం అయితే నేను కూడా విజయవాడ నుంచి మీ ఆరాధనకు వద్దాం అనుకుంటాను అన్న అంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. హల్లెలూయా. అది దేవుడు నాకు ఇచ్చిన కృప, నా తల్లి ప్రార్థన, నా సంఘ ప్రార్థన, నా కుటుంబం ప్రార్థన. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. తర్వాత ప్రసంగి గ్రంథం అండి 8వ అధ్యాయం 10వ వచనం చూడండి, అక్కడ ఏముందో. చూడండి, ప్రసంగి గ్రంథం అండి. మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకుని వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుపోబడి మరవబడి ఉండుటయు నేను చూచితిని. ఇది కూడా వ్యర్థమే. ఏది వ్యర్థం? దుష్టుడేమో చక్కగా పాతి పెట్టబడి డప్పులు డపారాలతో వెళ్ళిపోతుంది అంటాడు శవం. కానీ పరిశుద్ధంగా జీవించినోడు శవం ఏం చేశారు? తీసుకెళ్ళి అలా పారేసేస్తారు. అది చాలా బాధ కలిగించిందండి, దీనికి వ్యర్థంగా అనిపించింది. సరే ఎట్టన్నా పారడమే చివరికి, అంతేనమ్మా. పారేయకుండా 4 రోజులు ఉంచుకున్నావు అనుకోండి, 5వ రోజు నువ్వే పంపించేస్తావు ముక్కు మూసుకో. సరే తీసుకెళ్ళిపోయిందని చేసేదేమన్నా, పిల్లల కోసమన్నా బతకాలిగా అంటావు. నీతో నీ భార్య రాదు, నీ బిడ్డలు రారు, అన్నదమ్ములు ఎవరు రారు. వస్తారమ్మా? నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రావన్నాడు. వస్తాయని కూడా నీ భ్రమ. బతుకున్నంత కాలమే కూతురైనా కొడుకైనా మనం ప్రేమ చూపించేది ఎందుకంటే ఉన్నది లాక్కుంటాం కోసం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కూడా వ్యర్థమే. చివరికి మాట చెప్పి ముగిస్తాను. ధనవంతుడు ఎలా కొనుక్కోబడ్డాడండి ప్రజల దృష్టిలో? మంచి పూల లారీ వచ్చింది, ఏసీ వచ్చింది, లారీ మీద పెట్టి వాడిని ఊరంతా ఊరేగించి డప్పులు డపారాలతో ఏం చేస్తారు చెప్పండి? తీసుకెళ్లారు, పాతి పెట్టారనమాట అండి. కానీ వాడి ఆత్మను తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారయ్యా అంటే నరకంలో నుంచి, చెప్పండి గట్టిగా, దోతలు. ఏ దోతలు? పాతాళలోకపు దోతలు వచ్చి వాడిని తీసుకెళ్ళిపోయింది. కానీ లాజరు ఎలా చనిపోయాడయ్యానంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, బాప్తిస్మం పొందాడు, మారు మనసు పొందాడు, ప్రభుబలారాధన చేయవేశాడు. వాడు చనిపోయినప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి జనన కర్మ చేస్తారనమాట అండి. కానీ ఆ ఆత్మను తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారయ్యా అంటే పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చారు. అదే స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. అంటే ఈ లోకంలో పిల్లరా డబ్బు కాదు మనం సంపాదించుకోవాల్సింది. ఏంటంటే డబ్బు కంటే, వెండి కంటే, బంగారం కంటే విలువైనటువంటి రక్షణ మనం సంపాదించుకుందాము గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ధనవంతుడు వెళ్ళిపోయి ఎక్కడ యాత్ర పడుతున్నాడు? చెప్పాలి గట్టిగా. నరకంలో యాత్ర పడుతున్నాడు. అదేమంటే తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరుని పంపించిన నాలుక మీద ఒక్క చుక్క నీళ్లు పోపించాయనంటే అబ్రహాం గారు అంటున్నారు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడ రావడానికి మహా అగాధం ఉంది నాయన, కాబట్టి అది కుదరదని చెప్పాడు. సరేనయ్యా, ఒక్క అవకాశం కనుక ఇస్తే మృతుల లోకంలో నుంచి ఒకడు వెళ్ళి చెప్పిన యెడల కొంతమంది నమ్ముతారు కదా, నేను వెళ్ళి మా అన్నదమ్ములకు సువార్త చెప్పి మరలా వచ్చి నా డ్యూటీలో జాయిన్ అయిపోతానంటే అదేం కుదరదు. బతుకున్న వాళ్ళ మాట నమ్మట్లా. నువ్వు చచ్చి వాళ్ళ మధ్యలోకి వెళ్ళావు, నిన్ను చూసి పారిపోతారు తప్ప ఎవరి దగ్గరికి రాను. కాబట్టి మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట విన్నారా సరే, లేదంటే వాళ్ళు కూడా నీతోనే జాయిన్ అవుతారు, చూసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, డబ్బు ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన డబ్బు లేకపోయినా పర్లేదండి. కొంతమంది నాకు 5 ఎకరాల పొలం కొన్నానండి, అందుకే గట్టి సాక్ష్యం చెప్తానంటారు. కొంతమంది మంచి ఇల్లు కట్టుకున్నానండి, చాచకని చెప్తానంటారు. ఇల్లు కాదు నాయన, నీ ప్రవర్తన మార్చుకొని రక్షణ పొంది సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నిజంగా డబ్బును బట్టే దేవుడు ఆనందించేవాడైతే జక్క ఏమంటున్నాడు? చివరికి జక్క చెప్తున్నానా? జక్క ఏమంటున్నాడు? అయ్యా, నాకున్న ఆస్తినంతా నేనేం చేస్తాను? పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఇంకా 16 వంతులు ఇచ్చేస్తాను. నాకేం వద్దయ్యా, నాకు ఈ రక్షణ ఉంటే చాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అంటే రక్షణలో ఉన్న ఆనందం ఏంటో జక్కయ్యకి తెలిసింది, ఇంకా కొంతమందికి తెలియట్లే.
ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమీ ప్రయోజనం. హల్లెలూయా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ దీపం మారిపోయిన తర్వాత ఏం ప్రయోజనం ఉండదండి. చివరికి మాట చెప్పి ముగిస్తానండి. చెప్పమంటారు వద్దంటారు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాగ ఒక ఆమెని బాప్తిస్మం పొందమని అయ్యగారు చెప్తున్నాడంట. ఆ పాప పేరు ఏంటంటే మరియమ్మ. చిన్నప్పటి నుంచి కూడా ఆ మందిరానికి వస్తూ ఉండేది, చాపలేస్తుండేది, పాటలు పాడుతుండేది, డ్రమ్ము కూడా కొట్టేది అనమాట. దేవుని పరిచయం చేసేవాళ్ళంటే దేవుడు ప్రేమిస్తాడు, సేవకుడు కూడా ప్రేమిస్తాడు. ఇప్పుడు మరియమ్మని అన్నారట, అమ్మా చక్కగా పాటలు పాడుతున్నావురా, చక్కగా ఆరాధన చేస్తున్నావు, అంత బాగుంది నాన్న, నువ్వు బాప్తిస్మం కనుక పొందితే ఇంకా నీ జీవితం ఫుల్ఫిల్ అయిపోద్ది, రక్షణ పొందితే చాలు నాన్న అని చెప్పానంటే ఆవిడదంట ఊరుకుండా అయ్యగారు పెళ్ళయ్యాక చూద్దామందంటే. పెళ్ళయ్యాక మరి ఆయన ఎట్టంటే వస్తాడు, నేను మన కలవాలిగా అని చెప్పేసి అనేసరికల్లా సరే అయ్యగారు ప్రార్థన చేశాడు. ఆమె యుక్త వయసుకు వచ్చింది. పెళ్ళి కూడా ఆ ఊళ్ళోనే మంచి అబ్బాయితో పెళ్ళి జరిగింది. పెళ్ళైన తర్వాత వెళ్ళి అడిగాడంట అయ్యగారు, అమ్మ ఇప్పుడన్నా బాప్తిస్మం పొందరంటే, ఏంటి అయ్యగారు నేను గుడికి వస్తున్నాగా, పాటలు పాడుతున్నాగా, ప్రార్థన చేస్తున్నాగా, బాప్తిస్మం సాగు కొడతావేంటి, పిల్ల పీసో పుట్టినాయి అందంటే. సరేమని చెప్పి ఆ పిల్లల పుట్టలను కూడా అయ్యగారు ప్రార్థన చేశాడు. అద్భుత రీతులు దేవుడు ఒక మగ పిల్లని ఒక ఆడపిల్లని ఇచ్చారనమాట. ఆ పిల్లలు పుట్టి 2 సంవత్సరాలకి వెళ్ళి అడిగారంటే ఇప్పుడన్నా బాప్తిస్మం పొందరా తల్లి అని చెప్పానంటే, ఉండండి అయ్యగారు వీళ్ళు కొంచెం పెద్దవనివ్వండి అందండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. ఏం ముసలిది అయిపోయింది కానీ ఇంకా ఏం చేయలేదండి మరియమ్మ బాప్తిస్మం పొందరా. ప్రభు అక్కడ రానివ్వండి అంటే ఈలోగా ఏం రాకడ వచ్చేసింది అనమాట, ఏం పోకడ వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ఇక మరియమ్మని ఏం చేశారంటే చనిపోయింది పాపం, తీసుకెళ్ళి పెట్టిలో పెట్టేశారు, స్నానం చేశారు, సమాధి కాడికి తీసుకెళ్ళిపోతున్నారు పాటలు పాడుకుంటా. తీసుకెళ్ళి ఆ గొయ్యి కాడ పెట్టారండి. కాసేపట్లో అమ్మాయి చివరి చూపు మరియమ్మని ఎవరు చూసుకుంటారు, రండి చూసుకుందరు కానీ అంటున్నారు. ఏం పరలోకం వెళ్ళిపోయింది, ఏం ఆత్మ అక్కడ గొడవ పెట్టుకుంటుంది. ఎందుకని నేను చాపలు ఇచ్చాను, డ్రమ్ము కొట్టాను, పాటలు పాడాను, అయ్యగారు గుడి కడతాను 50,000 డొనేషన్ ఇచ్చాను, నన్ను పరలోక రాజ్యంలోకి వెళ్ళనివ్వరేంటి అని దేవదూతల మీద దెబ్బలాట వేసుకుంటే ఏం దెబ్బకి దేవుడే దిగి వచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటమ్మా మరి అమ్మ ఏంటి దెబ్బలాడుతున్నావు ఏంటి అని చెప్పానంటే, ఏంటయ్యా నన్ను రానివ్వరేంటి లోనకే, నేను పాటలు పాడా, ప్రార్థన చేసా, వాక్యం చదివా, ఇదిగో డొనేషన్లు కూడా ఇచ్చాను అంటే ఆయన ప్రభు అన్నారంట, అమ్మా నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించమని బైబిల్లో ఉంది కదా, నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు కాబట్టి పరలోక రాజ్య ప్రవేశం చేయడం కుదరదు నాన్న, దయచేసి నన్ను మన్నించు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. ఏంటయ్యా బాప్తిస్మం అంటే నాకు 2 గంటల టైం ఎవరిని తీసుకొని వస్తానందంట. అనేసరికల్లా పాపం దేవుడికి కూడా ఆలోచించాడు. గుళ్ళో చిన్నప్పటి నుంచి పాటలు పాడింది, ప్రార్థన చేసింది, డ్రమ్ము కొట్టింది, సరే గుడి అంటే కానుకలు ఇచ్చింది, సువార్త పనులు పాలి భాగస్థులుగా ఉంది కాబట్టి నీకు 2 గంటలు కాదు తల్లి, ఇంకో గంట ఎక్స్ట్రా ఇస్తున్నా, 3 గంటల్లో బాప్తిస్మం తీసుకుని నువ్వు వచ్చేసాయి, మనం చక్కగా ఇద్దరం కలిసి పరలోక రాజ్యం వెళ్ళిపోదాం అన్నాడు అంటండి. హల్లెలూయా. అనేసరికల్లా ఇక చూడండి, అమ్మ లాస్ట్ చూసుకున్న వాళ్ళు ఎవరు రండి మరియమ్మను చూసుకోండి అని చెప్పి అనగానే పాపం అందరూ ఏడ్చుకుంటూ వస్తున్నారు చూడటానికి. ఈలోగా పైన పెట్టి కొంచెం పక్కకు తీశారు. ఈ మరియమ్మలోకి వచ్చే మరియమ్మ జీవుడు పడిందండి. దేవునికి స్తోత్రం. పడేసరికల్లా అప్పుడే తలారా స్నానం చేయించారు కదండి, పైకి లేచింది, జుట్టు అందనమాట అని అయ్యగారు అంది. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, ముందు అందరికంటే ముందు పరిగెత్తింది అయ్యగారే. బాప్తిస్మం ఇస్తానన్నావుగా రా ఇద్దుగా అంటుంది అనమాట. ఎందుకంటే టైం లేదు, గట్టి కేకలేస్తుండే. ఇక అయ్యగారు పరిగెడుతున్నాడు అంటండి. పాపం అయ్యగారు పంచి మీద ఉన్నాడు, ప్యాంటు మీద ఉన్నాడు తెలియదు కానీ పరిగెత్తుకుంటా పోయి పాపం ఆ గుళ్ళో బలిపీఠం చాటును దాక్కొని తలుపులన్నీ గట్టిగా వేసి పడేశారంట. తలుపు దమ్మ దెయ్యం బాధినట్టే బాగుతుందంట. రాయ్ గారు బాప్తిస్మం గారు రండి, నేను మళ్ళీ వెళ్ళాలని టైం లేదు అంటాను అనమాట. నేను రానమ్మా, వస్తే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోతాను, నేను రాని వేసే రక్తం అనుకున్నాడు ఈయన. సరే ఈయన పోతే ఇప్పుడు సంఘ పెద్దలు అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళ ఆటోలోకి వేరే ఊళ్ళు జంప్ అనమాట. ఇప్పుడు మరియమ్మని చూసిన వాళ్ళు అందరూ పాపం తలుపులు వేసుకున్నారు కానీ ఎవ్వరు ఆమెకు బాప్తిస్మం ఇవాళ 3 గంటల టైం అయిపోయింది, మళ్ళీ టంగమని బెల్లు కొట్టారు, వెళ్ళిపోయింది అనమాట. పాపం గుళ్ళో చాపలేసింది,
డ్రమ్ము కొట్టింది, డొనేషన్ కూడా ఇచ్చింది, చివరికి ఎక్కడికి వెళ్ళింది మీరే చెప్పాలి. హల్లెలూయా. అందుకని దీపం ఉండగానే ఇల్లు నువ్వేం చేసుకోవాలమ్మా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఇల్లు ఉండగానే చక్కగా మనం పెట్టుకుందాం, బాప్తిస్మాన్ని పొందుదాం. రేపు మన జ్ఞాపకార్థ కూటం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. జీవించిన అన్నాళ్ళు ప్రభుతో జీవిద్దాం. ఈ జీవితం ముగిసిన తర్వాత కూడా ఆయనతో జీవిద్దాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అంట సూర్య చంద్ర నక్షత్రాలు అటెన్షన్ అనగానే సూర్యుడు ఏమైపోయాడండి? ఆగిపోయాడు. చంద్రుడు నువ్వు గిబియోనులో ఆగిపోమనగానే చంద్రుడు అక్కడ ఆగిపోయాడు. వాస్తవానికి చూస్తే సూర్యుడి ముందు, చంద్రుడి ముందు మానవుడు నిలబడగలుగుతారంటారా? నిలవబడలేదు. వాటికి ఉన్న శక్తి అపరిమితమైనటువంటిది అనమాట. అంత శక్తి కలిగినటువంటి ఆ మండుచున్నటువంటి గోళమైనటువంటి సూర్యుడు ఒక ప్రార్థనా పరుడు ఆజ్ఞాపిస్తే ఆగి మరొక అడుగు ముందుకు వేయడానికి సాహసించలేదు.